హాయ్ అండి. ఫస్ట్ టైం అయితే చికెన్ హలీం చేస్తున్నాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చినట్టు మా అబ్బాయికి మా పిల్లలకి నచ్చినట్టు అయితే చికెన్ హలీం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేయడం కదా, ఈ పప్పులన్నీ ముందుగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, ఇంకా కాజు, బాదం, బాస్మతి రైసు, మినపగుళ్ళు, పెసరపప్పు కూడా వేసుకున్నానండి. అన్నీ నానబెట్టుకోవాలి. ముందుగా కడిగేసి నానబెట్టుకోవాలి. చాలా అడిగాను ఎలా ఉంటుంది చికెన్ హలీం అని, ఒకరికి ఇద్దరికి అడిగాను, బాగుంటుందనేసి అన్నారు. ఇంకా విస్మయ్ ఫుడ్లోన వీడియోస్ అయితే నేను ఎక్కువ ఫాలో అవుతుంటానండి. అతను చేసే వీడియోస్ నాకు చాలా ఇష్టం. సార్ బాగా చేస్తారు వీడియోస్ కూడా, మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు కదా. ఆ వీడియోస్ అయితే ఫాలో అయ్యి అయితే చికెన్ హలీం చేస్తున్నాను. మనకి ఏదైనా యూట్యూబ్ ఉంది కదండి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు చక్కగా. అయితే ముందుగా అయితే ఈ పప్పులన్నీ నానబెట్టేసుకొని ఇంకా చికెన్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక, చికెన్ వేగాక ఇంకా కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. నేను గరం మసాలా, ఓల్ గరం మసాలా ఈ ఇవి ఉంటాయి కదండి, అవన్నీ డైరెక్ట్గా వేస్తే మా అబ్బాయికి అసలు నచ్చదండి. అందుకని ఇది లైట్గా వేయించి పొడి చేసుకొని ఇంకా వేసుకున్నాను. చికెన్ బాగా వేగాక ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా మనం వేసుకోవాలి. ఇగోండి ఈ మసాలాలన్నీ వేసుకొని వాటర్ వేసుకున్నాను. పైకి కొద్దిగా ఆయిల్ తేలుతుంది కదండి, అది కొంచెం తీసేసి పక్కన పెట్టుకోవాలి. విజిల్స్ అయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాను. తర్వాత కాజు, బాదం కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇక చికెన్ అయితే అదే హలీం అయితే రెడీ అవుతుందండి. బాగా ఉడికాక విజిల్ తీసేసి ఇంకా ఇలా బాగా కలుపుకోవాలండి. కలపడమే మంచి మెయిన్. హలీంకి మాత్రం నీట్గా కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. హలీం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి తీసేస్తున్నాను. బౌల్లోకి తీసాక కొంచెం తీసాం కదండి ఆయిల్ లాంటిది, అది తీసి వేసుకోవాలి. ఇంకా కాజు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి అయితే ఇంకా హలీం అయితే పక్కన పెట్టాను. కలర్ అయితే బాగుంది. టేస్ట్ అయితే చూద్దామా. ఇంకా హలీం టేస్ట్ చేయడం టైం అయితే వచ్చేసిందండి. చూస్తున్నాను ఎలా ఉందో తినేసి. ఇంకా తిన్నానండి. బాబో ఎంత బాగుందో. అన్ని రకాల పప్పులు వేసాం కదండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మా పిల్లల కోసమే కదండి చేశాను, వాళ్ళకైతే ఇస్తున్నాను. వాళ్ళు కూడా చాలా బాగుందనేసి అన్నారు. మా అబ్బాయి చూడండి, ఆడి కోసమే చేశాను మెయిన్గా. వాడికి బాగా నచ్చిందంట. ఇంకా మా పాపకు కూడా ఇచ్చాను. మా పాప కూడా నచ్చిందని చెప్పింది. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.